sound. ఆంధ్ర వాయిస్ వెబ్ ఛానల్కు స్వాగతం. సరైన నాదం వినపడితే పరవశించినటువంటి వారు ఉండరు. మన భారతీయ సంస్కృతిలో సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 64 కళల్లో లలిత కళలు 5. ఆ 5 లలిత కళల్లో సంగీతం అనేది ఒక కళ. ఈ సంగీతం అనేది భారతీయ సంస్కృతిలో శాస్త్రీయ సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ భారతీయ సంగీతాన్ని ప్రజలకు వినిపిస్తూ ఎంతోమంది శ్రోతలను అలరించినటువంటి వ్యక్తి రాయల్ క్రిష్ గారు, అలియాస్ కృష్ణారావు గారు. ఈ సంగీతం గురించి మనతో పంచుకోవడానికి సంగీతం యొక్క విషయాలను మా ప్రేక్షకులు చెప్పేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ సంగీత ప్రవాహంలో మీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎలా ఏంటంటే మా ఫ్యామిలీ మ్యూజిక్ ఫ్యామిలీ. మా నాన్నగారు మంచి డాక్టర్ గారు. ఆయన ఎల్లోపతి డాక్టర్ డాక్టర్ రామచంద్ర గారు. మా చిన్నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ ప్రకాష్. ఓల్డ్ ఇంటిగుట్టు ఎన్టీ రామారావు, సావిత్రి, ఆర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ చేసి, అలాగే ఓల్డ్ ఇంటిగుట్టు అంతా చూశారు. ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ ప్రకాష్ గారు. వాళ్ళ బ్లడ్ రిలేషన్ నాకు వచ్చింది. నాది యాక్చువల్లీ ఏంటంటే మదర్ ఫింగర్ మ్యాండోలిన్, బట్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ మ్యాండోలిన్, సాపాసా నోట్స్. రాను ఒక 15 years నేను దాన్ని ప్లే చేసేవాడిని. వైజాగ్లో కూడా మంచి పేరు రాయల్ క్రిష్, మ్యాండోలిన్ కృష్ణ గారు అని పిలిచేవారు. ఆ విధంగా పైకి వచ్చి కొన్నాళ్ళు మ్యాండోలిన్ వాయించి దాన్ని విడిచిపెట్టేసి గిటార్ సొంతంగా, నాకు ఒక గురువు లేడు, సొంతంగా బేసిక్స్ అండ్ ఫండమెంటల్ మొత్తం నోట్స్ అంతా నాకు నేనుగా నేర్చుకొని నాకు నేనుగా తీసుకొని ప్లే చేయడం. రాయల్ టాలెంట్ మ్యూజిక్ స్కూల్ అని పెట్టడం. స్టూడెంట్స్ అందరూ చాలామంది ఉన్నారు, వస్తున్నారు, అదే శ్రద్ధగా నేర్చుకున్నారు. ప్రస్తుతానికి నేను ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్ ఆర్టిస్ట్ని, ఏహేబీ గ్రేడ్ ఆర్టిస్ట్ని. రెండోది మనీష్ శర్మ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారి దగ్గర వాయిస్తున్నాను. మనీష్ శర్మ గారి దగ్గర వాయిస్తున్నాను. పిక్చర్ నేమ్ మల్లిమాల వాయిస్తున్నాను. తర్వాత రాను మంచి ఫ్యూచర్ ఉంటే ఇంకా మంచి మ్యూజిక్ క్యాచర్స్ చేయొచ్చు. నాకు అంతగా పెద్దగా వెళ్ళిపోవాలని కూడా లేదు. వెళ్ళిపోలేదు. ఇప్పుడు మనకి ఈ రాయల్ మ్యూజిక్ స్కూల్ అనేది మీకు సొంతంగా నేను పిల్లలకి నేర్పిస్తే భగవంతుడు మనకి ఎంత ఇస్తాడు అని కాదు, ఎంతమందికి కళ నేను చెప్తాను అనేది నాకు కావాలి. నలుగురికి అందుబాటులోకి అందరికి రావాలి. అది ఆ ఉద్దేశంతో మీరు రాయల్ మ్యూజిక్ స్కూల్ అనేది ఎప్పుడు స్థాపించారు సార్? ఎన్ని సంవత్సరాలు? ఇది 20 years. 20 years నుంచి కూడా మీరు 15 years అవుతుంది సార్. 15 years నుంచి ఈ స్కూల్ ద్వారా చాలా మంది కళాకారులు తయారు చేశారు. నేను ఏంటంటే గిటార్ నేర్పిస్తాను, వాకల్ చెప్తాను, కీబోర్డ్ కూడా నేర్పిస్తాను. అలాగే స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అవుతుంటారు. సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుంది సార్? సర్టిఫికేషన్ ఉండదండి. మెయిన్ సర్టిఫికేట్ మేము అవ్వకూడదు. ఏంటంటే ఓన్లీ డిప్లొమా, ఆంధ్ర యూనివర్సిటీ డిప్లొమా ఇవ్వాలి, దాన్ని బట్టి సర్టిఫికేట్ చేస్తాను. మేము ఏంటంటే బాగా వాయిస్తున్నారు. అలాగే దీని మీద జనగణమన, వందే మాతరం, నేషనల్ సాంగ్స్, యాంథమ్, నేషనల్ యాంథమ్స్ అవన్నీ కూడా చెప్తాను. వాళ్ళ స్కూల్లో
ఎవరితో నేర్చుకుంటే నాకే పేరు వస్తుంది, నా పేరు చెప్తాను. గీతం కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే శ్రీ చైతన్య, గాయత్రి, సాయి ప్రకాష్, శ్రీ ప్రకాష్ రెసిడెన్షియల్ స్కూల్, వీళ్ళందరూ. యాక్చువల్లీ ఏంటంటే నా దగ్గర మంచి మంచి ఆర్టిస్టులు కూడా నాకు బాగా పరిచయం. ఏఎస్ జాన్ గారు. ఇప్పుడు మనం ఎంతమందికి ఇచ్చి ఉంటారు సార్ మీరు కోచింగ్? నేను 15 సంవత్సరాల్లో ఎంతమంది కళాకారులు సమాజానికి అందించారు? లెక్క లేదండి, ఎంతమంది అనేది మనం పెట్టాము. ప్రస్తుతానికి ఇప్పుడు అదే 28 మెంబర్స్ ఉన్నారు. 100 మంది కళాకారులు, 100 మంది కళాకారులు నేను కళని ప్రోత్సహించాను, వాళ్ళు కూడా నాకు ప్రోత్సహించారు, నాకు అన్ని కూడా పైకి తీసుకొచ్చారు. ఈ కచేరీలు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నేను న్యూ రోషనల్ ఆర్కెస్ట్రాలో వాయిస్తున్నాను ఎక్కువ ముందు నుండి. న్యూ రోషనల్ ఫేమస్ గిటార్ కృష్ణ గారు అంటే ఒక ఇదన్నమాట. ప్రతి ఓల్డ్ సాంగ్ అండ్ న్యూ సాంగ్ అన్ని సాంగ్స్కి నేను ప్రిఫర్ చేస్తుంటాను. వాళ్ళకి మంచి సహకారం ఇస్తాను. నా దగ్గర కీబోర్డ్ ప్లేయర్లు ఉంటారు, తబలా ప్లేయర్లు ఉంటారు, బ్యాస్ ప్లేయర్లు ఉంటారు, అందరూ ఉంటారు. సింగర్స్కి సపోర్ట్ చేసి అలాగే క్రిస్టియన్ కోయర్ కూడా మన ప్రాబ్లం చేశాను. మంచి మంచి ప్రాబ్లం. పాశ్చాత్య సంగీతం రావడం వల్ల మన భారతీయ సంగీతం కొద్దిగా వెనకడుగు వేసే పరిస్థితి అయితే ఉంది. దాని గురించి అభిప్రాయం చూడండి, సంగీతంలో దీనికి ఆరంభమే కానీ అంతం ఉండదండి, అంతం ఉండదు. రెండోది, ఈ సంగీతానికి ఏదైనా గిటార్ అవ్వచ్చు, మ్యాండోలిన్ అవ్వచ్చు, కీబోర్డ్ అవ్వచ్చు, హార్మోనియం అవ్వచ్చు, ఆరంభమే, అంతం ఉండదు. దీనికి వయసుతో సంబంధం ఉంది. ఎంతటి వయసులో నా దగ్గర 72 years ఒక ఆయన వస్తుంటారు, మెడికల్ ఆఫీసర్, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ దివాకర్ గారు వస్తుంటారు. ఆయన వాళ్ళ మనవడికి గిటార్ నేర్పించండి దీపాల్ స్కూల్లో చెప్తే ఆ పిల్లడికి ఇంట్రెస్ట్ లేక గిటార్ కొనిస్తారు. డెడ్ మనీ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. నా దగ్గరికి వచ్చారు, సార్ మీరు గిటార్ నేర్పిస్తారా అని అడిగారు. ఎవరండి మీ మనవడికా, మీ అబ్బాయి కాదు? లేదండి నాకే. మీకు ఎంత ఏజ్ అంటే 72 ఉంటాయి. చక్కగా ఆయన కూడా ఇప్పుడు రాగాలు, వాతాభిగణ, నాటరాగం అన్నీ నేర్చుకున్నారు, చక్కగా వాయిస్తారు. ఇంట్రెస్ట్ కావాలి, వయసుతో సంబంధం లేదు. ఇంట్రెస్ట్. సంగీతం అనేది ఏంటంటే మనసుకి మనోవ్యాధిని బాగా ఎన్నో వ్యాధులు నయం చేస్తుంది. రెండు, మైండ్ ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉంచుతుంది, డైవర్ట్ చేస్తుంది. మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే సంగీతం మైండ్ కావాలి. మానసికంగా ఎప్పుడు బాధపడకూడదు. సంగీతం అనేది ఒక ధ్యానం, ఒక శ్వాస. ఆ శ్వాసని మనమే కంట్రోల్ చేస్తాం. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రోజు ఒక చిన్న కోని రాగానే చేస్తాడు. చాలు. మా ఇంట్లో ఒకసారి ఎవరు లేకుండా నేను పైన కూర్చుంటాను. పైన కూర్చున్నప్పుడు నాకు ఏదో ఆలోచనలు వస్తుంటాయి. అది డైవర్ట్ చేయడానికి ఇంట్లో లోపలికి వచ్చి గిటార్ మీద ఒక 2-3 రాగాలు వాయిస్తుంటే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, చాలా ఫ్రెష్ అవుతుంది. దానివల్ల ప్రయోజనం, దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. ఏదో గిటార్ నేర్చుకొని పెద్ద పెద్ద ప్రోగ్రాలు ఇచ్చేయాలని ఆశ కూడా ఉండదు. సంగీతం అన్నది మనిషికి మనోవ్యాధికి మంచి మందు. ఇది బల్ల మీద బుద్ధి నేను చెప్పచ్చు. తర్వాత మనకి అన్నమాచార్య కీర్తనలు ఇవి కూడా నేర్పిస్తాం. అలాగే మహాగణపతి వెస్టర్న్ అంటే ఇది. ఇప్పుడు ఓల్డ్ నెంబర్ స్ట్రెయిన్ లాంటి ఇది వెస్టర్న్. దీని ముందు వాయించింది క్లాసికల్. అలాగే ఇప్పుడు సినిమా పాటలు, ఎగ్జాంపుల్ ఒక వాన తీసుకుందాం.
ఇది ఒక పిక్చర్ సాంగ్ బాగుంది. అవును. సంగీతానికి దీనికి అంత ఉండదు, ఏదైనా అదే. ఏదైనా వాయించవచ్చు. అలాగే ఇప్పుడు ఓల్డ్ హిందీ కहीं दूर जब అలాగే హిందీ ఓల్డ్ సాంగ్, తెలుగు ఓల్డ్ సాంగ్ పల్లెకు పోదాం పవన్ చూడ అది అవును వాయించవచ్చు. ఇన్స్ట్రుమెంట్ కి పాటకి సంగీతానికి అంతు లేదండి. అవును. ఇది పెద్ద మహాసముద్రం. ఇప్పుడు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ ఈ మన రాయల్ స్కూల్ సంబంధించి? అంటే ఫ్యూచర్లో నా ప్లాన్ మీ అనేది ఏం సార్ ఏమంటే నలుగురికి కళని పంచాలి అనేసి నాకు ఒక ఉద్దేశం ఉంది. నలుగురిని నాలాగా తయారు చేయాలని. అవును సార్. కళ అనేది ఇంకా మనం నలుగురు పంచితే ఇంకా అది మనకు పెరుగుతూ ఉంటుంది. పూర్వం మన వైజాగ్లో ఐవిఎస్ శాస్త్రి గారని మంచి గాయకులు, సంగీత కచేరీలు కూడా చేశారు. ఐవిఎస్ సంగీతం మంచి ప్రహాసం కొంతమంది స్టూడెంట్ తయారు చేశారు. ఆయనకి ఇప్పుడు 85 yearsలో పోయారు. కంపెనీ స్కూల్ బ్యాక్ సైడ్ మంచి మ్యాషర్. అలాగా ఇప్పుడు ఐవిఎస్ శాస్త్రి గారి పేరు మనం చెప్పుకుంటున్నాం. అలాగే చాలామంది నా పేరు చెప్పుకుంటారు. నాది ఆన్లైన్లో వస్తుంది, వెబ్సైట్లో వస్తుంది, చూసి వస్తుంది. నేను కరపత్రాలు గట్రా పంచను, ఫోన్ చేసి వస్తుంటారు, అందరూ జాయిన్ అవుతుంది. అలాగే ఎదగాలి అని, అంతేకాని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదాం అనేసి నాకు అంబిషన్ ఏం లేదు. ప్రేక్షకులకి చాలా మంచి సలహాలు, మంచి సూచనలు ఇచ్చారు. మీకు మా మీడియా తరఫు నుంచి కూడా ఎప్పుడు ఏ కాంపిటీషన్స్ పెట్టినా మేము కవర్ చేస్తాం. డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్.